ఇదిగో అమ్మాయి, నువ్వు ఎవరు? బంటి ట్యూషన్. ఇటు చదువు అయిపోయినా కానీ ట్యూషన్ చెప్పించుకుంటున్నాడా ఏమో. హాయ్ బంటి. హాయ్. ఏమైంది సీరియస్గా ఉన్నావు? ఏం లేదులే. పర్లేదు చెప్పు. మా నాన్న గురించి. ఏమైంది? మొన్న మా నాన్న బండి దగ్గరికి వెళ్ళి రకరకాల దోశలు వేసాను. అందరూ తిని ఎక్సలెంట్గా ఉందన్నారు. కానీ మా నాన్న మాత్రం సాదా దోశ, ఉల్లిపాయ దోశ, మసాలా దోశ ఇవే వేస్తారంటాడు. నువ్వు చెప్పు నక్షత్ర, మన ఏరియాలో చీజ్ దోశ, బటర్ దోశ, పన్నీర్ దోశ, పిజ్జా దోశ ఇలాంటి దోశలు ఎక్కడ ఉన్నాయా? అలాంటి మన ఏరియాలో పెడితే ఎలా ఉంటది? కానీ మా నాన్న మాత్రం వద్దంటాడే. అక్కడే ఆగిపోయింది బుర్ర. అదేదో కొత్త బిజినెస్ నువ్వే పెట్టచ్చు కదా. అనుకున్నా, దోస్తుంటానికే డబ్బులు లేవు, ఇంకా దోశ బిజినెస్ అంటే. అవును, నీకు తెలిసిన ఫైనాన్షియర్లు ఎవరున్నారా? షూరిటీ మా వాళ్ళు ఎవరు పెట్టరు. మర్చిపోయాను, ఉన్నావుగా నువ్వు. షూరిటీ పెట్టు, వెళ్ళాలి వడ్డీ కరెక్ట్ ఇంక ఇచ్చేద్దాం. నాకెవరు తెలియదు బంటి. కరెక్టే, అది నిజమేగా. చిన్నప్పటి నుంచి ఏడా పుట్టి పెరిగా, నాకేవాడు తెలియదు, ఇంకా నీకెవడు తెలుస్తాడు? పర్లేదు, నువ్వు నాన్న బండి పెట్టుకో. మా నాన్న ఏం చేస్తాడు? ఇంట్లో కూర్చొని బిగ్ బాస్ ఎవరు కొట్టామని చూస్తా ఉంటాడా? ఆడకొస్తే చెప్పించు కొడతా అన్నాడు. అయ్యో, నాన్న మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకుంటారు కదా, నువ్వు నైట్ పెట్టుకో. నైట్ టైం ఎవరు తింటారంటావా? చాలా మంది ఉన్నారు, నైట్ షిఫ్ట్స్ స్టూడెంట్స్. ఎందరు మంది లేరు, తింటారు వాళ్ళు. కరెక్టే. నేను చాలాసార్లు తిందామని బయటికి వెళ్ళాను, కానీ ఎప్పుడేం దొరకలేదు. అయినా నక్షత్ర, ఇదంతా వర్కౌట్ అవ్వదు, మా నాన్న ఒప్పుకోడు. నాన్నకు తెలియకుండా పెట్టుకో. అబ్బో, నా ఒక్కడ వల్ల అవ్వదు. పర్లేదు, నేను నీకు హెల్ప్ చేస్తాను. నీకు అకౌంట్సే నేను హెల్ప్ చేస్తున్నాను, అలాంటిది బిజినెస్ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? స్టడీస్లో అంతంత మాత్రమే, కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో నేను టాపర్. చూసా, మొన్న వినాయక చవితిలో మామూలు డాన్స్ చేయట్లేదు కదా, కానీ వీడియో తీయడానికి ఎవరు హెల్ప్ చేయలేదు. అయ్యో, నన్ను పిలవచ్చు కదా, నేను వచ్చి తీసేవాడిని. పర్లేదులే, నేను నీకు బిజినెస్లో హెల్ప్ చేస్తాను. నిజంగా చేస్తావా? చెప్తున్నా కదా బంటి, చేస్తాను. ప్రాఫిట్లో నీకు కూడా ఎంతో కొంత చేరిస్తాలే. పర్లేదు, నువ్వు నాకు ట్యూషన్ ఫ్రీగా చెప్తున్నావు కదా. అమ్మయ్యా, ఇంకా షేర్ అడిగిద్దు అనుకున్నాను. రికార్డ్ ఇవ్వు. పిజ్జా దోశలు 50, చీజ్ 100, బటర్ 200. ఏంట్రా? అరే దానా, ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయి. ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంటుందా? ఏమోరా, డబ్బులు ఉన్నది మీకు తెలియదు, నాకేం తెలుసు. ఈ సాదా మసాలా ఉందిరా. 30 × 1500 ఇరా. 30 ఎంత వచ్చింది? 4500 రా. 4500? ఇటు చూపి. 45,000 రా అది. 1 2 3 4. అవునవును రే, 45,000. అరే దానా, మీ నాన్న నీకు పాకెట్ మనీ ఇస్తున్నాడా? చదువు అయిపోయి చాలా కాలం అయిందిరా. పాకెట్ మనీ అనే పదం ఎప్పుడో చిన్నప్పుడు విన్నట్టు గుర్తు. సో సాడ్. నేను మీకు పాకెట్ మనీ ఇద్దాం అనుకుంటున్నారా? పద టీ పిదు. ఇప్పుడు కాదురా, మీరు నాకు హెల్ప్ చేస్తే అప్పుడు ఇద్దాం అనుకుంటున్నా. ఏం హెల్ప్? మనం టిఫిన్ బండి పెట్టబోతున్నాం. టిఫిన్ బండే? అసలే ఏరేళ్ళు అమ్మల ఫారం ఎక్కువ, నాకు నేను ఒప్పుకోనరా. ఇంత బతికి టిఫిన్ బండి పెట్టుకోవాలా? పరువు పోతుంది. సరే, పరువు కావాలో పాకెట్ మనీ కావాలో మీరే ఆలోచించుకోండి. పాకెట్ మనీ పరుగుతే ఉంది, పాత పోయింది. టిఫిన్ బండి పెట్టే డబ్బులు ఎక్కడరా? ఎవరిదో కాదురా, మా నాన్నదే. పొద్దున మా నాన్న పెడతారు, సాయంత్రం తెలియకుండా మనం పెడతాం. రే, ఈ విషయం మీ నాన్న తెలిసిందనుకో, లుంగి అగేసి ఇది ఇచ్చి కొడతాడు. అవసరమా? దుర్గు, ఇప్పుడు మనం టిఫిన్ పెట్టి పెట్టామనుకో, అన్ని ఖర్చులు పని రోజుకి 1000 రూపాయలు మిగులుతాయి. ఓకే. పక్కెళ్ళు.